ప్రస్తుతం మరి మనతో పాటు ఇక్కడ గాంధీ భవన్లో ఇంద్రశోభన్ గారు ఉన్నారు. మరి ఈ రోజు మల్లికార్జున ఖార్గే గారి చేతుల మీదుగా రోషయ్య గారి విగ్రహం అయితే ఆవిష్కరించబడింది. ఇలా ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అక్క. హాయ్ మా. ఎలా ఉన్నారు? గుడ్, సూపర్. మల్లికార్జున ఖార్గే గారి చేతుల మీదుగా మరి రోషయ్య గారి విగ్రహం అయితే ఆవిష్కరణ జరిగింది ఈ రోజు. మరి దాని మీద మీ అభిప్రాయం? రోషయ్య గారి విగ్రహం పెట్టడం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకొని తను చేసినటువంటి అంటే ఒక ముఖ్యమంత్రిగానే కాదు గవర్నర్ కూడా తను పనిచేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో తన యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో దీనిని మనము ఒక ప్రధానమంత్రిగా అలాగే ఒక మంచి పనులు చేసినటువంటి వ్యక్తిగా ఒక రోషయ్య ఒక ఆర్థిక మంత్రిగా తను తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఆ విషయంలో దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి తప్ప దీంట్లో నెగిటివ్ వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మొన్న మహా న్యూస్ మీద అయితే దాడి చేయడం జరిగింది. ఆ విషయంలో కాంగ్రెస్ వాళ్ళంతా ఖండించడం కూడా జరిగింది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎథిక్స్ లేవు కాంగ్రెస్ వాళ్ళకి, అందుకే ఇలాంటి తమ్లైన్స్ వాళ్ళే పెట్టిస్తున్నారు అన్నారు. నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ మహా న్యూస్ పైన దాడి చేశారంటే మహా న్యూస్ జర్నలిజం పైన వాళ్ళు జర్నలిజం పైన దాడి చేసినట్టు లెక్క. సో ఒక ఛానల్ గా తన యొక్క భావస్వేచ్ఛ ప్రకటనలో భాగంగా జరిగినటువంటి అంశాన్ని ప్రజల ముందు ఒక డిబేటబుల్ గా పెట్టినప్పుడు దాంట్లో వాస్తవాలు ఏమున్నదని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఆ మీడియా మీ పైన తప్పు ప్రచారం చేస్తే చట్టాలు ఉన్నాయి, వాటిపైన కంప్లైంట్ చేయొచ్చు. కానీ దాడి చేయడం అన్నది మన సంస్కృతి కాదు, మన సంస్కారం కాదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పని చేసే ముందు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిజం పైన గతం 10 సంవత్సరాలు మీరు ఏ విధంగా అణగదొక్కి పెట్టినారో ఈ సమాజానికి తెలుసు. జర్నలిజంలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకులను ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ సమాజానికి తెలుసు. ఇవాళ మీరు కొత్తగా మీ పైన స్టోరీలు వస్తే, మీ పైన జరిగిన ఫోన్ టాపిక్ నుంచి మాట్లాడితే దానిని ఏదో భూతంలాగా తప్పులాగా అనుకొని మీడియా ఛానల్ పైన చేయడం అన్నది సరి అయినది కాదు. ఇది తెలంగాణ అనేది ప్రశ్నించే గొంతుకల వేదిక, పోరాడితే వచ్చినటువంటి తెలంగాణ. అది మన బ్లడ్లోనే మన జీన్స్లోనే ఉంది. కాబట్టి ఈ విషయాల అన్నింటి పట్ల సమాలోచన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళను తొక్కేయడం ఎలా అనేది తెలియకుండానే అందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటే పట్టుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రకాలుగా వాళ్ళు కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా బయటికి తీసినా మా నుంచి ఎలాంటి తప్పు లేదు అని మేము నిలదొక్కుంటూనే ఉన్నాము. దాన్ని తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశము రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్లయితే ఆయనను ప్రతిపక్షంలో జైల్లో పెట్టి మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన మీరు ఆయనకు పవర్ రాగానే ఇమ్మీడియట్గా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరూ జైల్లో పెట్టిండొచ్చు ఆయన నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేయాలంటే. కానీ ఎప్పుడు అలా అనుకోవట్లే. సో చట్టము తన పని తను చేసుకోవాలి. ఉన్న విషయాల పట్ల, అంశాల పట్ల అధికారులు ఎంక్వైరీ జరుగుతున్నది. ఎంక్వైరీ చేసేదాన్ని బట్ట వాళ్ళ పైన శిక్షలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవాళ ఈ రేస్ కేసులో డైరెక్ట్ అరవింద్ కుమార్ గారే కంప్లైంట్ చేస్తున్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో చాలా మంది ఇవాళ పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, బ్యూరోక్రాట్స్ అయి ఉండొచ్చు, జర్నలిస్టులు అయి ఉండొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, రియల్టర్స్ అయి ఉండొచ్చు, అలాగే కామన్ మ్యాన్గా ఉన్నటువంటి మీకు పడనటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు, జర్నలిస్ట్ రిపోర్ట్లో పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరిపైన వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ భార్యాభర్తల ముచ్చట్లు వినడము ఇది సిగ్గుచేటు కాదా? మీకు తెలియదు ఆ మాత్రము. సో చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని ఇవాళ మీద చేతుల అధికారం ఉంది కాబట్టి అంటే అది రికార్డ్ అనేది క్రియేట్ అవుతుందా? ప్రభాకర్ రావు గారిని ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టినారు? కలుగులో దాచిపెట్టిన ప్రభాకర్ రావు బయటకు వచ్చింది కదా. సో ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎవరు కూడా, ఈవెన్ శత్రువులు కూడా దానిని సహించరు. తన కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేసినంటే ఇంకేముందమ్మా? ఒక మనిషి స్వేచ్ఛను నువ్వు హరించే రైట్ నీకు ఎక్కడిది? కాన్స్టిట్యూషన్ ని పూర్తిగా నువ్వు ఇక్కడ కూని చేస్తున్నావు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వ్యక్తిగతంగా, ఇవాళ ఈ దేశంలో రాష్ట్రపతి గారు ఫోన్ ట్యాపింగ్ కేసుని సుమోటోగా తీసుకొని ఆ యొక్క పార్టీని ఈ దేశంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలను పక్కన పెట్టి ప్రతిపక్షాల మీదే కుట్రలు పనుకొని ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడమే సరిపోతుంది ప్రభుత్వానికి. మరి ప్రజలను మాత్రం నిర్లక్ష్యం చేసేసి గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. కొంతమంది ప్రజలు పాలనా పరంగా కాంగ్రెస్ పార్టీ చేయలేని విషయాలు ఏంటో చెప్పాలా. ఇవాళ మహాలక్ష్మి పథకంతో జరుగుతున్నటువంటి ఫ్రీ బస్ అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది. అవునా? నిన్న బస్సులో చూసిన ఆడబిడ్డలంతా కూర్చొని మంచి పాట పాడుతున్నారు. అందులో రేవంత్ అన్న పైన ఫ్రీ బస్సు పెట్టిన నేపథ్యంలో వాళ్ళు మంచి ఒక తెలంగాణ ఫోక్ పాడినటువంటి సంఘటన నేను సోషల్ మీడియాలో నిన్న చూశాను. సో ఇవాళ ఏమంటానంటే, ఇవాళ సన్న బియ్యము ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎప్పుడు రాలే ఈ దేశంలో. ఇవాళ సన్న బియ్యం మేము మొదలు పెట్టాం. మూడో విషయం ఏంటంటే వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేసాం, బీసీ వర్గీకరణ చేసాం, రేపు స్థానికంగా రిజర్వేషన్లు కల్పించబోతున్నాం. ఇవాళ
సోషల్ జస్టిస్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. బీసీ వర్గీకరణ చేశామంటున్నారు కదా, మరి బీసీలకు కావాల్సిన న్యాయపరంగానే మీరు వర్గీకరణ చేస్తే మరి జాగృతి నుంచి కవిత గారు ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది? ఇప్పుడు కవిత గారిని మాట్లాడమని ఏ బీసీ నాయకత్వం మనం కోరుకుందా? ఎవరు నా దగ్గరికి వెళ్ళాడు కదా, ఆమె నిన్న మా ప్రెసిడెంట్ గారికి లేఖ రాశారు. ఏ నైతిక హక్కుతో లేఖ రాశారు? మీకున్న నైతికత ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33% రిజర్వేషన్ ఉన్నటువంటి సర్పంచ్ల కోటాని తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాయన 22% చేసినాడు, ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఈ కోట ఎక్కడ పోయిందని అడుగుతున్నాను, ఆ రోజు ఎక్కడ పండుకున్నావు అని అడుగుతున్నాను. ఇవాళ ఆ రోజు ఒక 30 మంది పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయినాడు, మా వర్గాల బిడ్డలే, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రంలో ఎంతో మంది అత్యాచారాలు జరిగినాయి, మా వర్గాల బిడ్డలు, ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? మరి వాళ్ళ అధికారం కోల్పోయింది కాబట్టి ఇవాళ యాదికి వచ్చినాయని అడుగుతున్నాను నేను. సో మీకు మాట్లాడే నైతిక హక్కు లేదంటా నేను. మోర్ ఎవర్ మీరు ఏ హోదాలో మీరు ఇవాళ ఖర్గే గారికి లేఖ రాశారు? బీఆర్ఎస్ హోదాలో రాశారా? బీఆర్ఎస్ హోదాలో రాస్తే మీ యొక్క పొజిషన్ ఏంది బీఆర్ఎస్లో? వాట్ ఈస్ యువర్ పొజిషన్? యు ఆర్ ఏ ప్రెసిడెంట్, యు ఆర్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్, యు ఆర్ ఏ జనరల్ సెక్రటరీ, యు ఆర్ ఏ ఓన్ ప్రెసిడెంట్. వాట్ ఈస్ యువర్ పొజిషన్? సో అది చెప్పి తర్వాత నువ్వు మా ఖర్గే గారిని ప్రశ్నలు సంధిస్తే బాగుంటుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబడ్డది. 42% రిజర్వేషన్ కోసం కట్టుబడ్డది, వర్గీకరణ చేసింది, కులగణన చేసింది, దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసింది, అన్ని పార్టీల మద్దతు కోరింది, వాటిని గవర్నర్కి బిల్లు పెట్టింది, పాస్ చేసింది, రాష్ట్రపతికి పంపింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేయి. చేసిన కాంగ్రెస్ మీద పోరాటం చేస్తే నీకేమొస్తుంది? సో ఇట్స్ కేవలం ప్యూర్లీ పొలిటికల్ డ్రామా అంతే. అంటే కేవలము కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగినందుకు దాన్నే పాయింట్అవుట్ చేసి ఇంత రచ్చ చేసి ఆఖరికి నోటీసులు కూడా మాజీ సీఎం కేసీఆర్ గారికి పంపించడం అనేది కరెక్ట్ కాదు. అయినా దాంట్లో మేము గట్టెక్కాము అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా అబద్ధపు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ అని ఇప్పటికీ వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటానంటే బంకచర్లకు సంబంధించినటువంటి దాని పట్ల మీ మామను ఒకసారి అడుగు. ఏమడగల? కృష్ణా జలాల పట్ల ట్రిబ్యునల్కి 2014లో సంతకం చేసింది ఎవరు? 299 టీఎంసీలకి ఒప్పుకొని వచ్చింది ఎవరు? నువ్వు కదా ముఖ్యమంత్రిగా. ఆయన పైగా ఏమంటున్నాడు అంటే ఆదిత్యనాథ్ ఆ రోజు అడ్వైజర్గా ఇవాళ అడ్వైజర్గా ఉన్న ఆదిత్యనాథ్ ఆ రోజు అతను పెట్టినాడని చెప్తున్నారు. మరి ఆదిత్యనాథ్ ఒక అధికారి కదా, అధికారిగా ఆయన పని ఆయన చేసినాడు. ముఖ్యమంత్రిగా మీ మామ ఏం చేసిండు? సంతకం ఎట్లా పెట్టినావు నువ్వు? నేను పెట్టనని నువ్వు ఎందుకు అడగలేదు ఆ రోజు? ఇది కదా నువ్వు చేయాల్సింది. సో మీ ఇంటెన్షన్ ఏమున్నది? బాబు గారి లైన్లో నడిచే ఇంటెన్షన్ మీ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీళ్ళకోటలో మోసం చేయాలని ఇంటెన్షన్ మీలో ఉన్నది. తప్పు మీరు చేసి పుండు మీరు రాజేసి ఇవాళ రేవంత్ రెడ్డి పార్ పైన దోయడం సరి అయినది కాదు. మీ యొక్క వైఖరి మార్చుకోండి అని హరీష్ రావు గారికి ఒకటే అడుగుతున్నాను మేడం, ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ తరఫు నుంచి జాగృతి కార్యకర్తలు ఒక మాట అంటున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ అయిన దీటు కల్వకుంట్ల కవిత గారే, ఆమె నెక్స్ట్ రాబోతుంది, ఇక ఆమె ఒక లేడీ పులిలాగా ముందుకు అడిగేయబోతుంది, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పిల్లిలాగా దాకోబోతున్నారు అంటున్నారు. ఏమంటారు? పులి అధికారం 10 సంవత్సరాల్లో ఉన్ననాడు దాచుకోనిక పనిచేసింది. మరి ఆ పులి వాళ్ళ అధికారం కోల్పోగానే పులి అయిందని అడుగుతున్నాను నేను. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ సానిటీ మనకు ఉందా లేదా ఆలోచించుకోవాలా. ప్యూర్లీ ఆమె యొక్క లిక్కర్ కేసుని ఇవాళ తెలంగాణ సమాజంలో దానిని మైమర్పించడం కోసమే పొద్దున్న లేస్తే అయిన వాటికి కాని వాటికి పనికిరాని వాటికి పనికొచ్చే వాటికి పోతున్నది. బోరం ఎత్తుదంటే 2,50,000 రూపాయలు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మీటింగ్ వెళ్ళంటే 5,00,000 రూపాయలు దాచుకున్నటువంటి డబ్బుతోన ఆమె యొక్క ప్రోగ్రాములు చేస్తుంది తప్ప అంతకు మించి ఇంకేం లేదు. ఆమె గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు రేపు 14వ తారీఖున ఇస్తున్నామని చెప్పింది కదా చెల్లె, ఆల్రెడీ అనౌన్స్ చేసి గ్రామాలలో ఇస్తున్నారు. హైదరాబాద్ డెఫినెట్ గా కొత్తగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకుంటుంది. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది. 14వ తారీఖున ఇవ్వబోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.